ఇవాళ లాస్ట్ 30 మినిట్స్ లో మార్కెట్ భారీగా పడిందా? దానికి రీజన్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ గోల్డ్ సిల్వర్ 3% దగ్గరగా పడి ఈవెన్ మార్కెట్ కూడా 400 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అవుతుందన్న కండిషన్ నుంచి గోల్డ్ రికవర్ అయిపోయింది, సిల్వర్ రికవర్ అయిపోయింది, ఈవెన్ మార్కెట్స్ కూడా పెరిగాయి. ఓపెనింగ్ లోనే పాజిటివ్ గా వచ్చాయి. దాని అర్థం చాలా పెద్ద డ్రామా జరుగుండాలి కదా. 27 ఎండింగ్ 28 అండ్ ఇవాళ మార్నింగ్ వరకు కూడా గ్లోబల్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. యుఎస్ వాళ్ళు ఇరాన్ ని, ఇరాన్ వాళ్ళు యుఎస్ ని భారీగా కొట్టబోతున్నారు. పెద్ద యుద్ధమే జరగబోతున్న స్టేజ్ నుంచి 60 రోజులు మనం ఏం చేయకుండా కూర్చుందాం, మాట్లాడుకుందాం. యుద్ధం వద్దు, ఒక సంధికి వద్దాం అనేంత వరకు అంత స్ట్రాంగ్ గా విత్ ఇన్ 1-2 డేస్ లో ఏమేం జరిగాయి విత్ టైం లైన్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రాబబుల్ ఏం ఉండే అవకాశం ఉందనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గానే కాదు, యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా వెరీ హైగా వస్తుంది. దాంతోనే బంగారం రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపించింది. బట్ జీడిపి డేటా వచ్చి దాన్ని సపోర్ట్ చేసింది. దీని గురించి మాట్లాడుకుందాం. ఆల్సో ఇంటర్నేషనల్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి అండ్ ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటున్నాయి. వీటి గురించి ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ మార్కెట్ భారీగా పడ్డానికి కారణం మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఎంఎస్సిఐ మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా ఇవాళ లాస్ట్ 30 మినిట్స్ లో అడ్జస్ట్మెంట్ జరిగింది. ఐ మీన్ రీబ్యాలెన్సింగ్ అంటూ ఉంటారు కదా, కొన్ని స్టాక్స్ ని కొంటూ ఉంటారు. లైక్ ఇక్కడ ఈ స్టాక్స్ అన్నిట్లో వాళ్ళకి గతంలో ఉన్న వాటాని పెంచుకున్నారు. దాని కారణంగా ఏ స్టాక్ లో ఎంత పెట్టుబడులు వస్తున్నాయనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆల్సో చాలా స్టాక్స్ లో వాళ్ళ వెయిటేజ్ ని తగ్గించుకున్నారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తున్న అన్ని స్టాక్స్ లోను వాళ్ళ వెయిటేజ్ ని వాళ్ళ గతంలో ఉన్న వాటాన్ని తగ్గించుకోవడం జరిగింది. తద్వారా ఇవాళ టోటల్ గా వాళ్ళు కొన్నది అమ్మింది అంతా చూసుకుంటే 8,000 కోట్ల దగ్గరగా ఇవాళ నెట్ అవుట్ ఫ్లో అయితే మార్కెట్ నుంచి ఉంది. లాస్ట్ 30 మినిట్స్ ముందు వరకు మార్కెట్ లో ఏ మూమెంట్ అయితే ఉందో అది జనరల్ మూమెంట్. దాని తర్వాత లాస్ట్ 30 మినిట్స్ లో జరిగింది మాత్రం ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్ కారణంగా వచ్చిన మేజర్ ఫాల్. ఇది మండే మార్కెట్ లో ఎలా చేంజ్ అవుతుంది అనేది చూడాలి. యూజువల్ గా ఇలా కరెక్షన్ ఉన్నప్పుడు, రీబ్యాలెన్సింగ్ కారణంగా కరెక్షన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అన్లెస్ ఏదైనా బిగ్ నెగటివ్ సాటర్డే సండే ఉంటే తప్పించి. ఒక ఇంపార్టెంట్ లాజిక్ మాట్లాడుకుందాం. తర్వాత ఏం జరిగింది గ్లోబల్ గా, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా అండ్ ఇండియన్ మార్కెట్ పరంగా, గోల్డ్ పరంగా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను వీడియో పెట్టుండొచ్చు కానీ హై ఫీవర్ ఉంటుండడం కారణంగా నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ లా, ఒక 4 మినిట్స్ క్లిప్ లా రికార్డ్ చేసి మీకు మన వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కండిషన్ ఇలా ఉన్నప్పుడు, లేకపోతే నేను వీడియో రికార్డ్ చేయలేను అన్న సందర్భాల్లో మార్కెట్ లో జరుగుతున్న దాన్ని మార్కెట్ కి ముందే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు అప్డేట్స్ కోసం అయితే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. దయచేసి వెతకకండి మన పేరుని, ఛానల్ పేరుని. ఎందుకంటే చూడండి, మన ఛానల్ అఫీషియల్ ఛానల్ లోనే ఫేక్ ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. తెలియని వాళ్ళు చూసేమనుకుంటారు, అది కూడా మనదే అనుకుంటారు. ఇలా బోల్డ్ ఛానల్స్ మన లోగోస్ పెట్టుకొని, పేర్లు పెట్టుకొని డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మారంటే మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని వాళ్ళు కాజేస్తారు. కాబట్టి మా పేరు పెట్టుకొని, లోగో పెట్టుకున్న ఏ ఛానల్ ని కూడా, డబ్బులు అడుగుతున్న ఏ ఛానల్ ని కూడా నమ్మకండి. జస్ట్ బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. అప్పుడే ఇంకొకరు వాళ్ళు బారిన పడకుండా ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు లాస్ట్ 2 డేస్ లో జరిగిందే కాదు, అసలు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న డ్రామాని అండ్ యుఎస్ చేస్తున్న మాస్టర్ టాక్టిక్స్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఆన్ May 25th, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ May 26th అని ఉంటుంది, కానీ అది May 25th మన టైమింగ్ లో రాత్రి వచ్చిన అప్డేట్ ఏంటంటే, యుఎస్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన బోర్డ్స్ ని, మిసైల్ సైట్స్ ని హిట్ చేశారు. దానికి బదులుగా ఇరాన్ వాళ్ళు కూడా యుఎస్ మీద దాడి చేశారు. అప్పుడు యుఎస్ వాళ్ళు చెప్పింది ఏంటి? May 25th గురించి చెప్తున్నాను. ఇరాన్ వాళ్ళు చిన్న చిన్న బోట్లు వేసుకొని ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మైన్స్ పెడుతున్నారు. షిప్స్ వెళ్తుంటే ఆ షిప్ వెళ్ళిపోయేలా మైన్స్ పెడుతున్నారు. అది మంచిది కాదు కాబట్టి ఆ చిన్న చిన్న బోట్స్ మీద మేము దాడి చేసాం. ఆ దాడి చేస్తే మిసైల్స్ తో దాడి చేశారు. సో మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి మీద దాడి చేశాం. ఇలా ఎప్పుడు చెప్పారు? May 25th. ఆ పాయింట్ ఆఫ్ టైం లో యుఎస్ సర్ప్రైజ్డ్ గా ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ ప్రిపేర్డ్ గా లేదు. మళ్ళీ 27th నైట్ అండ్ 28th మల్టిపుల్ టైమ్స్ యుఎస్ వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉంటున్న ఇంపార్టెంట్ పోర్ట్ బందర్ అబ్బాస్ మీద మల్టిపుల్ టైమ్స్ స్ట్రైక్ చేశారు. కానీ ఈసారి ఇరాన్ ప్రిపేర్డ్ గా ఉంది. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉంటున్న బందర్ అబ్బాస్ పోర్ట్ మల్టిపుల్ టైమ్స్ యుఎస్ ఒక స్ట్రైక్స్ కి గురైందో, వెంటనే ఇరాన్ వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేశారు. ఈ యుఎస్ కి సంబంధించిన డ్రోన్స్ మీద, యుఎస్ కి సంబంధించిన ఫైటర్ జెట్స్ మీద అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కువైట్ లో ఉంటున్న యుఎస్ ఎయిర్ బేసెస్ మీద దాడి చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దాడి చేశారు. 27th, 28th మల్టిపుల్ టైమ్స్ యుఎస్ కి సంబంధించిన ఎయిర్ బేసెస్ కువైట్ మీద కూడా దాడి జరిగింది. అండ్ దాన్ని కువైట్ వాళ్ళు కూడా ఖండించి మేము కొన్నిటిని ఇంటర్సెప్ట్ చేశామని కూడా చెప్పారు. కానీ ఫైనల్లీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? యుఎస్ ఇరాన్ మళ్ళీ యుద్ధానికి వెళ్ళిందని ఎలా కనిపిస్తుందా? బట్ స్ట్రాటజిక్ గా మీరు గమనిస్తే ఇది జరుగుతున్న ప్రతిసారి యుఎస్ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఇరాన్ వాళ్ళు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారని. ఇరాన్ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, యుఎస్ వాళ్ళు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారని. ఎక్కడైనా మేము యుద్ధం చేస్తామని ఇలా ఒక్కరైనా చెప్పారా? ఎవరికి వాళ్ళు ఒక రాయి వేసేసి సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారు, సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారంటేనే ఎవరికి యుద్ధం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మనకు కనిపిస్తుందా? రైట్. సో ఇది ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో, ఈ ఎంటైర్ ఇష్యూ మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీజ్ ఫైర్ అని ఒక మాట మాట్లాడుతున్నారు దాడి చేశాక అంటే యుద్ధం చేసే మూడ్
మూడ్ లో లేరనే ఈ అప్డేట్స్ తోనే నేను మీకు నిన్నటి వీడియోలో ఒకవేళ మార్కెట్ నెగిటివ్ గా ఓపెన్ అయినా వెయిట్ చేద్దామని చెప్పిందే. అంత సీరియస్ టోన్ కాదు. ఎస్, దాడులు జరిగాయి, యుద్ధం జరిగింది, కానీ సీజ్ ఫైర్ అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ వర్డింగ్ వస్తుందంటేనే ఎవరికి యుద్ధం చేసుకోవాలనే మైండ్ లేదని. ఆల్సో గతంలో ఇరాన్ వాళ్ళు మేము ఒమన్ కలిసే డిసైడ్ చేస్తాం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎవరు వెళ్ళాలి, ఎంత వాళ్ళకి ఛార్జ్ చేయాలి, ఆ డబ్బుల్ని కూడా మేము ఇద్దరం పంచుకుంటా అన్నారా. ఇదేంటి ఒమన్ కూడా వస్తుందా మళ్ళీ ఫీల్డ్ లో? కానీ ఒమన్ రిలేటెడ్ గా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ థ్రెటన్ చేశారు, మీరు కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో వేలు పెట్టాలని ప్రయత్నిస్తే మీ మీద కూడా శాంక్షన్స్ పడతాయని. అండ్ ఒమన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేసే ఆలోచనలు లేదనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నేను మీకు గతంలో చెప్తూ వచ్చాను, గుర్తుందా? యాక్సిస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ ఏదైనా అప్డేట్స్ వస్తుంటే సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేట్స్ కి వాళ్ళే పొలిటికల్ గా జియో పొలిటికల్ గా ఫస్ట్ పోస్ట్ చేస్తారని యాక్సిస్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. చూడండి, 13 hours బ్యాక్ యాక్సిస్ వాళ్ళు పోస్ట్ చేస్తే 11 hours, 6 hours, 1 hour బ్యాక్ మీకు చాలా ప్లాట్ఫామ్స్ పోస్ట్ చేస్తున్నాయి. అంటే 13 గంటల ముందు వాళ్ళు చెప్తే మిగిలినవన్నీ 6 గంటలు, గంట, 11 గంటలు ఇలా వస్తున్నాయి. సో గతంలోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా వెరీ క్విక్ గా తెలుసుకోవాలనుకుంటే జియో పొలిటికల్ గా మాత్రం యాక్సెస్ ని ఫాలో అవ్వండి. ఇలా ఎవరు సోర్సెస్ చెప్పరు, పర్టికులర్ గా ఇలాంటి ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ ఒక పేర్లు. నేను ఇప్పుడని కాదు, గతంలో కూడా నేను ఏం ఫాలో అవుతున్నానని మీకు డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ లో మీరు నిలబడగలిగేది ఇంకొకరి మీద డిపెండ్ అయినప్పుడు కాదు, మీ అంతటగా మీరు అనాలిసిస్ చేసినప్పుడు. కాబట్టి ఎవరైనా ఫస్ట్ అప్డేట్ ఎక్కడ వస్తుంది జియో పొలిటికల్ గా సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేట్ అంటే యాక్సెస్ అని గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, యుఎస్ అండ్ ఇరాన్ రీచ్ ఎ డీల్, బట్ దానికి ట్రంప్ ఒక ఫైనల్ అప్రూవల్ కావాలనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అందులో ఏం చెప్తున్నారు, 60-day MOU కుదరబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. 60-day MOU అంటే 60 రోజులు మనం ఏం యుద్ధం చేసుకోవద్దు, సీజ్ ఫైర్ ని కొనసాగిద్దాం. కానీ దానికి ట్రంప్ ఇంకా అంగీకరించలేదనేలా స్కాట్ బెసెంట్ చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు జస్ట్ 60-day MOU యుఎస్ ఇరాన్ అని సర్చ్ చేశారనుకోండి, కొద్ది నిమిషాల క్రితం అని, 2 గంటలని, 12 గంటలని, 28 నిమిషాలని, ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి మీకు డేటా ఉంటుంది. ఇదంతా మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోరే వచ్చేసింది. కాబట్టి అది నేను మీకు మార్కెట్ ఓపెనింగ్ కి బిఫోరే అప్డేట్ చేశాను. గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో 60-day ట్రూస్ వీళ్ళిద్దరి మధ్యలో 60-day MOU కుదరబోతుంది. యుద్ధం జరగకుండా ఉండడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారనేలా ఎప్పుడైతే మార్కెట్ కి క్లారిటీ వచ్చిందో, ఏదైతే కొంచెం పెరిగిన క్రూడ్ ఆయిల్ డౌన్ అయిపోయింది, గోల్డ్ ఏదైతే పడునిందో అది రికవర్ అయిపోయింది. గోల్డ్ కి యూఎస్ కి సంబంధించిన డేటా కూడా లింక్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. స్పెషల్లీ గోల్డ్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం. సో గోల్డ్ అందుకే ఇక్కడ నేను మాట్లాడలేదు, యుద్ధం రిలేటెడ్ గా ఉన్న దాంట్లో గోల్డ్ మాట్లాడలేదు. సో అల్టిమేట్ గా యుఎస్ ఇరాన్ యుద్ధం చేసుకోబోతున్నాయనే స్టేజ్ నుంచి యుఎస్ ఇరాన్ సంధికి వచ్చేసాయనేంత వరకు మార్కెట్ లో 300-400 పాయింట్లు పడ్డం, అదంతా రికవర్ అవడం, మార్కెట్ పాజిటివ్ కు రావడం ఓపెనింగ్ లో జరిగింది. హోప్ ఇదంతా క్లియర్ కదా. ఇక్కడ స్కాట్ బెసెంట్ నిన్న చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను చెప్పాను కదా, యుఎస్ వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ట్రంప్ అందరు క్యాబినెట్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తారని దాని ఒక బ్రీఫింగ్ స్కాట్ బెసెంట్ ఇచ్చారనమాట. తను ఏం చెప్తున్నారంటే, ట్రంప్ కి 3 ఎయిమ్స్ ఉన్నాయి ఈ డీల్ జరగాలంటే. ఫస్ట్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఎవరి కంట్రోల్ ఉండకూడదు, ఆ వాటర్స్ ని అంటే మొత్తం ఆ ఏరియాని ఎవరు కంట్రోల్ చేయకూడదు, అది ఫ్రీగా ఓపెన్ గా ఉండాలని. సెకండ్ ది ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ చేతుల్లో ఉండకూడదు, అది ఉంటే ఎప్పటికైనా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలరు కాబట్టి అది ఇరాన్ చేతుల్లో ఉండకూడదు. మూడోది, ఇరాన్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్ గా థింక్ కూడా చేయకూడదు కొన్ని సంవత్సరాల పాటు. ఈ మూడింటిని ఇరాన్ ఒప్పుకుంటే వెంటనే ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం ఆగిపోతుంది. ఇరాన్ రిలేటెడ్ గా ఏవైతే ఇప్పటి వరకు ఆంక్షలు ఉన్నాయో, షాడో ఆయిల్ సప్లై కూడా ఏదైతే యుఎస్ కంట్రోల్ చేస్తూ వచ్చిందో దాని మీద కూడా మా కంట్రోల్ ని తగ్గించుకుంటామనేలా స్కాట్ బెసెంట్ స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ మూడింటిని ఇరాన్ ఒప్పుకుంటుందా అంటే అది మనకి తెలియదు. కానీ ఈ 60 days దగ్గరగా ఇద్దరి మధ్యలో డీల్ కుదరబోతుందనే దగ్గర మీరు గమనిస్తే ఏమొస్తున్నాయి తెలుసా? అంటే ఈ 60 రోజులు MOU కుదురుతూ ఏమని వస్తున్నాయి అప్డేట్స్ అంటే, ఫస్ట్ థింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది. యుఎస్ కి సంబంధించిన బ్లాకెడ్ ఉంది కదా, అంటే ఇరాన్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే యుఎస్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేశారా, సో అలా ఇరాన్ వాళ్ళు ఇక్కడ ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేస్తే, వాళ్ళ కంట్రోల్ ని తగ్గించేస్తే, యుఎస్ వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళ బ్లాకెడ్ ని తీసేస్తారు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా కూడా సమ్ గ్యారంటీ ఇరాన్ ఇస్తూనే ఈ 60-day MOU ని కుదుర్చుకుంటుందనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అది ఇక్కడ మీరు గమనించొచ్చు. బట్ ఇది ఇంకా ట్రంప్ చేతుల్లోనే ఉందని, ట్రంప్ ఇంకా డిసైడ్ అవ్వలేదని, ఎప్పుడు దీని రిలేటెడ్ గా సైన్ చేయాలని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్స్ చేస్తున్నారనమాట. ఎప్పుడు సైన్ చేస్తాడో ప్రెసిడెంట్ మాకు తెలియదు, కానీ థింక్ చేస్తున్నాడు. ట్రంప్ దీనికి కొన్ని రోజులు గడువు అడిగాడనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఈ అప్డేట్ తో గతంలో ఉన్న అప్డేట్స్ అన్ని న్యూట్రల్ అయిపోతున్నాయి కదా. సో ఇంత షార్ప్ గా ఉంటున్నాయి నెగిటివ్ అప్డేట్స్, పాజిటివ్ అప్డేట్స్ ఎంటైర్ ఈవెంట్ లో. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఎటువంటి డెసిషన్ కూడా ట్రేడింగ్ పరంగాను ఇన్వెస్ట్మెంట్ పరంగాను తీసుకోకండి. బికాస్ మీరు తీసుకునే టైం లోపే డెసిషన్ మారిపోతుంది, వెంటనే మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ టాపిక్ అంతా ఎండ్ చేసే ముందు, ట్రంప్ ఒక ఫేస్ తో కొత్త బిల్ అంటే కరెన్సీ నోట్ రాబోతుంది యుఎస్ రిలేటెడ్ గా. $250 బిల్ అనమాట. ఒక కొత్త బిల్ అంటే కొత్త కరెన్సీ, దానిపైన తన ఫోటోని వేయడాన్ని అక్కడి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అంగీకరిస్తున్నట్టు, దాన్ని ప్రతిపాదిస్తున్నట్టు, ట్రంప్ ఇమేజ్ తో కరెన్సీ వస్తుందని ఎలా తన స్టేట్మెంట్ చేస్తున్నారు. దీని బ్యాక్ కూడా ట్రంపే ఉంటారు. చెప్తున్నాను కదా, తన హెడ్ లైన్స్ లో నిలబడాలి, ఓవరాల్ గా చరిత్ర తన గుర్తు పెట్టుకోవాలని మల్టిపుల్ ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అదృష్టం ఏంటంటే ఈ పాయింట్స్ లో వాళ్ళ యుఎస్ మార్కెట్స్ కూడా భారీగా క్రాష్ అయ్యాలి. కానీ ఏ రిలేటెడ్ గా ఉంటున్న బస్ తో వాళ్ళ మార్కెట్స్ బానే ఉన్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ ఈ క్రూడ్ ఆయిల్ కారణంగా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కారణంగా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తే, మీరు గోల్డ్ ఫాల్ అని చెప్పి జస్ట్ గూగుల్ చేశారంటే, వై గోల్డ్
గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ డౌన్ షార్ప్లీ టుడే. ఎందుకు అంతలా సడన్ గా పడిపోయాయి? గోల్డ్ ఫాల్ 2 months లోకి వెళ్ళిపోయింది, అంటే 2 నెలల లోకి గోల్డ్ వెళ్ళింది ఇన్ఫ్లేషన్ ఫియర్ తో అని. ఇక్కడ చాలా ఆర్టికల్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఇది 1 day బిఫోర్ ఇప్పుడు గోల్డ్ రికవర్ అయింది, సిల్వర్ కూడా రికవర్ అయింది. అసలు ఎందుకు గోల్డ్ పడింది? ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ వాళ్ళ రిలేటెడ్ గా వార్ జరగబోతున్న మార్కెట్ లో కొంత పానిక్ ఫియర్ స్టార్ట్ అయిందో వెంటనే గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనకి డ్రాప్ కనిపించింది. బట్ దెన్ సీజ్ ఫైర్ అనే ఒక అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నాం, లాజిక్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఎప్పుడైతే ఈ 60-day ట్రూస్ ఆర్ 60-day ఒక సంధి వీళ్ళిద్దరి మధ్యలో కుదరబోతుంది, యుద్ధం జరగదు అనేలా క్లారిటీ మార్కెట్ కు వచ్చిందో, గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ కు వచ్చిందో, ఈవెన్ ఈ క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా వచ్చిందో, ఇవన్నీ కూడా రికవర్ అయ్యాయి అనమాట. పెరిగిన క్రూడ్ ఆయిల్ పడింది, పడిన గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగింది. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 300-400 పాయింట్లు డౌన్ లో ఉండేది కాస్త రికవర్ అయింది. ఇక్కడతోనే ఎండ్ కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. PCE ఇన్ఫ్లేషన్ డేటా 3.8% దగ్గరగా ఏప్రిల్ లో వచ్చింది, ఇది 3 years హై. అసలు ఈ PCE డేటా ఏంటి? PCE అనేది ఇన్ఫ్లేషన్, CPI అనేది ఇన్ఫ్లేషన్. CPI ఇన్ఫ్లేషన్ డేటాకి PCE ఇన్ఫ్లేషన్ డేటాకి తేడాను ఒకసారి అర్థం చేసుకోవాలి. CPI అని మీరు ఎప్పుడైనా యుఎస్ రిలేటెడ్ గా డేటా, ఇండియా రిలేటెడ్ గా డేటా వింటున్నారంటే అవుట్ ఆఫ్ మీ పాకెట్ మీరు కొంటున్న వస్తువుల ధరలు ఎంత పెరుగుతున్నాయనేది అది చెప్తుంది. వెరాస్ PCE పర్సనల్ కన్సంప్షన్ ఆల్సో ఎక్స్పెండిచర్స్, ఇది ఓవరాల్ హౌస్ హోల్డ్ ఒక కన్సంప్షన్ ఇంక్లూడింగ్ ఎంప్లాయర్ రిలేటెడ్ గా ఖర్చు పెడుతున్న దాని రిలేటెడ్ గా కూడా ఇది అప్డేట్ చేస్తుంది అనమాట. CPI ఇంపార్టెంటా, PCE ఇంపార్టెంటా? ఈ ఫెడ్ వాళ్ళ రిలేటెడ్ గా అయితే PCA ఇంపార్టెంట్, అదే ఫస్ట్ వస్తుంది, తర్వాత CPI వస్తుంది. లాజిక్ అర్థమైంది కదా? సో ఈ డేటాని మీరు గమనిస్తే PCE ఇన్ఫ్లేషన్ డేటా 3.8% దగ్గరగా లాస్ట్ 3 years హైలో వచ్చింది. సో గతంలో అవుట్ ఆఫ్ పాకెట్ మనం కొనే వాటి వస్తువుల ధరలు ఉంటాయి కదా, అవి పెరగడము 3.8% ఇయర్ ఆన్ ఇయర్ లో జరిగింది, అది కూడా హైలోనే ఉంది. ఇప్పుడు పర్సనల్ కన్సంప్షన్ అండ్ హౌస్ హోల్డ్ లెవెల్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా 3.8% దగ్గరగా వస్తుండడం, అందులో ఎనర్జీ ఇన్ఫ్లేషన్ 18% పెరుగుతూ గ్యాసోలిన్ ఇన్ఫ్లేషన్ 28% పెరుగుతుండడం, ఇవి ఈ రెండింటిని తీసి చూసినా 3.3% దగ్గరగా PCE ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుంది, అది కూడా హై అన్నమాట. సో ఎనర్జీ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగింది, మరి తగ్గిపోతుంది కదా అంటే దానికి అనుసంధానంగా ఉంటున్న మిగతా ధరలు కూడా పెరగడం, ఈవెన్ ఈ ఎనర్జీ యొక్క ఇన్ఫ్లేషన్ కాస్ట్ తీసి చూస్తున్నా సరే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ డేటా PCE లో కానీ CPI లో కానీ ఎక్కువగానే ఉంటుండడం. గోల్డ్ పడింది, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో రేట్ హైక్స్ జరుగుతాయేమో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి మార్కెట్ అనుకుంటూ గోల్డ్ రిలేటెడ్ గా రేట్ హైక్స్ మంచిది కాదు కాబట్టి సడన్ డ్రాప్ మనకు కనిపిస్తుంది. అది టెంపరరీ, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ ధర కూడా ఓవర్ ద పీరియడ్ పెరుగుతుంది అనమాట. కానీ సడన్ గా రేట్ హైక్స్ అనే ఎన్విరాన్మెంట్ లో ఇలా ఇన్ఫ్లేషన్ డేటా పెరగడం, ఉంటున్న వార్ అన్సర్టనిటీస్ లో ఇలాంటివి జరుగుతుండడమే గోల్డ్ లో పడింది. కానీ లేకపోతే ఓవరాల్ గా ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఇమీడియట్ గా గోల్డ్ పడినా లేటర్ ద టైం గోల్డ్ పెరుగుతుంది. సో దీంతో ఇన్ఫ్లేషన్ డేటాతో గోల్డ్ పడిందా? దాని తర్వాత జీడిపి డేటా వచ్చింది యుఎస్ కి సంబంధించి, అది 1.6 దగ్గరగా వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2% గ్రోత్ ఉంటుంది అనుకుంటే 1.6% జీడిపి లో గ్రోత్, Q1 జీడిపి లో గ్రోత్ కనిపిస్తుండడం మార్కెట్ యాక్చువల్లీ ఇది బ్యాడ్ గా తీసుకోవాలి, కానీ ఇక్కడ మార్కెట్ దాన్ని మంచిగా తీసుకుంటది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా చాలా ఎక్కువగా వచ్చింది, దాంతో రేట్ హైక్స్ చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఎకానమీ స్లో డౌన్ అవుతుందో రేట్ హైక్స్ చేసేదాన్ని ఫెడ్ వాళ్ళు ఆలోచించుకుంటారు, రేట్ కట్ చేయాలా లేకపోతే హైక్ చేయకుండా కొంత టైం ఉంచాలా అనుకుంటారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటాని, నెగిటివ్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటాని వీక్ గా ఉంటున్న జీడిపి డేటా వచ్చి బ్యాలెన్స్ చేస్తుండడం, పడ్డ గోల్డ్ మళ్ళీ కొంత రికవర్ అయింది. ఇంతలోపు 60 days పాటు మనం యుద్ధం చేసుకోమనేలా, అంటే దాని గురించి ట్రంప్ ఆలోచిస్తున్నాడు అనేలా అప్డేట్స్ వస్తుండడం గోల్డ్ లోను మార్కెట్ లోను రికవరీ కనిపించింది. సో ఓవరాల్ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. గుర్తుంచుకోండి, నెక్స్ట్ కొద్ది రోజుల పాటు నేను ఇన్ఫ్లేషన్ డేటా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి గోల్డ్ పడిందని మీకు చెప్పిన అది టెంపరరీయే. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే పేపర్ కరెన్సీ ఒక వాల్యూ కూడా తగ్గుతుంది. సో మనీ తన ఇంపార్టెన్స్ ని కాపాడుకోవడానికి ఇన్వెస్టర్స్ చేతుల్లో నుంచి స్టాండర్డ్ అసెట్స్ లోకి వెళ్తూ ఉంటుంది. యూజువల్ గా అది గవర్నమెంట్ బాండ్స్ కానీ రిటర్న్స్ ఇచ్చేది, లేకపోతే డాలర్ లో కానీ లేకపోతే గోల్డ్ లో కానీ విత్ టైం అది జరుగుతుంది. కానీ ఇమీడియట్ గా రేట్ హైక్స్ అనే ఫియర్ గోల్డ్ ఇంపాక్ట్ చేస్తుంది, అది టెంపరరీ అని గుర్తుంచుకోవాలి. ఆల్సో గతంలో గోల్డ్ బాగా పెరిగిపోతూ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా గోల్డ్ కొంత రియాక్ట్ అవ్వాల్సింది మనం చూస్తూ వస్తున్నాం. అండ్ FIs గురించి మాట్లాడుకోవాలి. FIs రీసెంట్ టైమ్స్ లో బయర్స్ గా సెల్లర్స్ గా ఉన్నారు, మనకి పెద్దగా వాళ్ళకి పానిక్ ని క్రియేట్ చేయట్లేదు. కానీ మీరు ఈ డేటాను ఒకసారి గమనించారంటే మీకు కొంత ఇంట్రెస్టింగ్ లాజిక్ అర్థమవుతుంది. ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వార్ స్టార్ట్ అయిందో February 28th కదా, దాని ఒక ఇంపాక్ట్ మనకి మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. మార్చ్ లో 1,22,000 కోట్ల దగ్గరగా ఇండియన్ మార్కెట్ లో అమ్మేశారా. ఏప్రిల్ చూస్తే అది 70,000 కోట్లు, కానీ మేకి చూసారంటే 34,800 కోట్లు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? 1,22,000 నుంచి 70,000, 70,000 నుంచి 34,000. FIs ఒక సెల్లింగ్ గ్రాడ్యువల్లీ తగ్గుతున్నట్లు కనిపిస్తుందా? తగ్గడానికి ఏం రీజన్ ఉండొచ్చు? ఓవర్ సెల్లింగ్, వాళ్ళ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఏం గ్రోత్ ఉండదు పెద్దగా. AI రిలేటెడ్ గా ఇతర మార్కెట్స్ మంచిగానే రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ ఎందుకు అనుకోని AI రిలేటెడ్ గా బస్ తో ఇతర మార్కెట్స్ కి FIs వెళ్తూ ఉండొచ్చా? ఇన్ఫాక్ట్ నిన్న డెల్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, 30% పెరిగింది స్టాక్ AI రిలేటెడ్ గానే. సో ఇలాంటి రీజన్స్ తో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఎర్నింగ్స్ ఉంటాయి, EPS గ్రోత్ ఉంటుంది అనుకోని వేరే కంట్రీస్ కి వెళ్తూ ఉండొచ్చు. అదేదైతే ఉందో అది ఇప్పుడు స్లో డౌన్ అవుతుంది. అండ్ 2
రెండవది ఇరాన్ కారణంగా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం కారణంగా క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఇండియా లాగా ఆయిల్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి ఇండియా మీద ఫిజికల్ డెఫిసిట్ ప్రెషర్ పెరుగుతుంది, జీడిపి ఫోర్కాస్ట్లు తగ్గుతాయి, ఓవరాల్ గా కమింగ్ టైమ్స్ లో ఇండియా ఒక గ్రోత్ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందనుకుని కూడా సెల్లింగ్ జరుగుండొచ్చు. అవి కూడా రీసెంట్ టైమ్స్ లో గ్రాడ్యువల్ గా తగ్గుతున్నాయి. మీన్స్ నెగిటివ్ ఏదైతే ఉందో అది మనం ఇప్పటి వరకు మార్కెట్ లో చూసిందే. ప్రధానంగా మేజర్ పానిక్ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో స్లో డౌన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. కన్సిస్టెంట్ గా బయింగ్ ఏం లేదు కానీ బట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం వాళ్ళు కొంత తగ్గుతున్నారు రీసెంట్ మంత్స్ లో అన్నదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పాయింట్స్ లో కానీ ఏ ఒక్క డీల్ అప్డేట్ ఆల్సో ఇది కూడా మీకు ఒకసారి అప్డేట్ చేయాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర జరుగుతున్న ఎంటైర్ ఈవెంట్స్ ని మీరు గమనించారంటే రీసెంట్ టైమ్స్ లో యుఎస్ ఎక్కువగా మాట్లాడుతుంది. ఇరాన్ దగ్గర నుంచి ఫారెన్ మినిస్టర్ కానీ స్పీకర్ కానీ ట్రంప్ ని హేళన చేస్తూ యుఎస్ ని హేళన చేస్తూ ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తున్నారు ప్రెసెంట్ టైమ్స్ లో. అండ్ ట్రంప్ పదే పదే బందర్ అబ్బాస్ పోర్ట్ రిలేటెడ్ గా దాడి చేస్తున్నప్పుడు కూడా మీరు కానీ మాతో డీల్ కుదుర్చుకోకపోతే ఏదో రకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తీసేసుకుంటాం, అప్పుడు మీ చేతుల్లో ఏముండదు డీల్ చేయడానికి, బార్గెన్ చేయడానికి అనేలా భయపెట్టి డీల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అండ్ నాటో కూడా కొంత టైంలో ఎంటర్ అవుతారనేలా స్టేట్మెంట్స్ ఉంది కాబట్టి ఇరాన్ కూడా అంత డిలే చేస్తుందని వెళ్తా నేను అనుకోవట్లేదు. అండ్ ఎప్పుడైతే మనకు అప్డేట్ వస్తుందో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయింది ఫుల్ గానే అప్డేట్ వస్తుందో, బికాస్ రీసెంట్ గా వాటర్స్ నుంచి వెళ్తున్న షిప్స్ నుంచి కూడా మేము డబ్బులు తీసుకోవనేలా ఇరాన్ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఆ ఒక అప్డేట్ వచ్చిన రోజు ఎంటర్ టేబుల్ అంతా కూడా మార్కెట్ రిలేటెడ్ గా టర్న్ అవుతుంది. వాట్ ఐ మీన్ నెగిటివ్స్ మార్కెట్ లో ఆల్రెడీ మనం చూసాం, ఫ్యాక్టర్ అయ్యాయి. కమింగ్ క్వార్టర్స్ లో నెంబర్స్ వీక్ గా ఉంటాయి బట్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది మార్కెట్ పట్టించుకుంటుంది. అండ్ ఈ లోపే వచ్చే పాజిటివ్ అప్డేట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్ మార్కెట్ ని మంచిగా ఇంపాక్ట్ చేస్తుంది. నెగిటివ్ అప్డేట్స్ ఆల్రెడీ వింటూనే ఉంది మార్కెట్, రీసెంట్ గా కూడా వినింది, రికవర్ అయింది, మళ్ళీ కొంత పడుతుంది పెరుగుతుంది అది జరుగుతుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయింది ఫుల్ గానే వచ్చే అప్డేట్ మాత్రం మార్కెట్ బోత్ హ్యాండ్స్ తో తీసుకుంటుంది. అది ఎప్పుడనేది ఎవరికి తెలియదు బట్ దట్ ఏ పెండింగ్ పాజిటివ్ అప్డేట్. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని షేర్ చేస్తూ ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కొంత జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకుండా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడి నుంచి సంవత్సరం 2 సంవత్సరాల టైం పీరియడ్ నుంచి మోస్ట్ నెగ్లెక్ట్ అయిన సెక్టర్ ఏంటి? ఐటీ సెక్టర్. కానీ రీసెంట్ టైమ్స్ లో శామ్ ఆల్ట్మ్యాన్ కూడా ఏఐ ఐటీ జాబ్స్ ని రీప్లేస్ చేసేస్తుందన్న దానిపై తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడని, రీప్లేస్ చేయలేరని అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాం విప్రో రిలేటెడ్ ఎలాంటి డీల్ కుదురుతుందని అండ్ ఎందుకు ఇవాళ ఐటీ స్టాక్స్ పెరిగాయన్నది కూడా నేను మాట్లాడతాను. బట్ దానికి ముందు ఐటీ రిలేటెడ్ గా సెంటిమెంట్ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఫుల్ హార్ష్ గా ఉందో, ఫుల్ నెగిటివ్ గా ఉందో అది కొంత మారుతున్నట్లయితే నాకు కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇక్కడ నుంచి ఐటీ ఇండెక్స్ బాగా పెరిగాక మీరు ఎలాగో సోషల్ మీడియాలో వింటారు దీని గురించి, ఐటీ ఇండెక్స్ ఇక్కడ నుంచి పెరుగుతుందని. బట్ పాయింట్ అది కాదు. ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో అందరూ హేట్ చేస్తూ దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్న సెక్టర్ గా ఏఐ వచ్చి ఫుల్ గా డిస్ట్రాయ్ చేస్తుంది ఐటీ అనేలా మార్కెట్ లో ఒపీనియన్ ఉంటుండడం. లాస్ట్ సంవత్సరంలో 20% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పడింది. రీసెంట్ టైమ్స్ లో టోన్ కొంత బెటర్ అవుతుంది. దానికి తగ్గట్టు ఐటీ కంపెనీస్ బెటర్మెంట్ తీసుకొచ్చాయి అనుకోండి. రూపీ రిలేటెడ్ గా ఎలాగో డిప్రిషియేషన్ ఉంది, అది ఎలాగో వాటికి అడ్వాంటేజ్. ప్లస్ దీంతో పాటు ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఆ ఎంటైర్ హార్స్ టోన్ కరెక్ట్ కాదు అనేలా మార్కెట్ కనిపించిన దేర్ బై కొన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు ఏఐ రిలేటెడ్ గా కానీ ఇప్పుడు విప్రవాల్ చేస్తున్నట్లు ఇంకేదైనా అడ్వాన్స్డ్ థింగ్స్ వీళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా మార్కెట్ స్లోగా తన టోన్ ని ఐటీ స్పేస్ లో మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. సరైన అనాలిసిస్ చేయాలనుకుంటుంటే ఐటీ రిలేటెడ్ గా డెఫినెట్లీ ప్రయత్నించవచ్చు. ఇండివిజువల్ కంపెనీస్ ఒక్కొక్క ఐటీ కంపెనీ డిఫరెంట్ సెక్టార్స్ కి ఐటీ వాళ్ళ సర్వీసెస్ ని ఇస్తుంటారు. సో మీరు ప్రాపర్ అనాలిసిస్ చేయలేరు. మీకు ఐడియా లేదు అనుకోండి, ఈటీఎఫ్ లు ఉంటాయి, ఐటీకి సంబంధించిన ఈటీఎఫ్ లు ఉంటాయి, ఐటీకి సంబంధించిన ఏ ఈటీఎఫ్ లు ఉన్నాయి, ఎందులో చార్జెస్ తక్కువ ఉన్నాయన్నది ఈ ఇమేజ్ ని మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను, చూసుకోండి. ఐటీ రిలేటెడ్ గా ఇప్పటి వరకు నెగిటివ్ వింటూ వచ్చాం కదా, అది కొంత మారుతున్నా ఐటీ రిలేటెడ్ గా మంచి రోజుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో మీరు గమనిస్తే ఏడిఆర్ యుఎస్ లో 18% దగ్గరగా పెరిగినట్లుంటుంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ ముందు ఇవాళ విప్రో భారీగా పెరిగిపోతుంది బికాస్ అక్కడ ఏడిఆర్ 18% పెరిగిందనేలా మీరు వింటూ వచ్చింటారు. కానీ ఎప్పుడు కూడా లాస్ట్ టైం ఇది ఇన్ఫోసిస్ లో కూడా జరిగింది. అక్కడ ఏడిఆర్ పెరిగింది, ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో అలా ఏం మనకు స్టాక్ పెరగలేదు. ఇన్ఫాక్ట్ ఇలా ఎప్పుడు జరుగుతున్నా ఏడిఆర్ చూసి ఇండియన్ మార్కెట్ లో ఉన్న స్టాక్ ని చేస్ చేయొద్దు. మీకు అది ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే మీరు ఒకసారి ఫ్యూచర్స్ ని గమనించండి. విప్రోకి సంబంధించిన స్టాక్ ఆల్మోస్ట్ 200 అబోవ్ దగ్గర ఉంటుంది కదా. ఫ్యూచర్స్ మీకు 185, 187 దగ్గరగా ఉంటాయి. సో ఇది మన కమింగ్ టైమ్స్ లో వస్తున్న కార్పొరేట్ యాక్షన్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. కమింగ్ టైమ్స్ లో విప్రో రిలేటెడ్ గా బైబ్యాక్ రాబోతుంది. ఇక్కడ మీకు డేటాను చూపిస్తున్నాను. ఆల్సో సమ్ కార్పొరేట్ యాక్షన్స్ అండ్ ఆల్సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టింగ్ యాక్టివిటీ మనకి విప్రో రిలేటెడ్ గా. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఏడిఆర్ పెరిగినంత ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో ఎందుకు పెరగదంటే ఆ మధ్యలో మనకి ఆర్బిట్రాజ్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా ఉండాలని లేదు. డిపెండింగ్ అపాన్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ అక్కడ హెవీగా పడి ఉండొచ్చు, ఇక్కడ హెవీగా పెరుగుండొచ్చు. సో దెర్ ఈస్ ఎ గ్యాప్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా రిఫ్లెక్ట్ అవ్వాలని లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏడిఆర్స్ ని చూసి ఇండియన్ స్టాక్స్ ని చేస్ చేసే ప్రయత్నం చేయొద్దు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. విప్రో వాళ్ళు సర్వీస్ నౌ వాళ్ళతో ఏజెంటిక్ ఏఐ రిలేటెడ్ గా పార్ట్నర్ అయ్యారు అని మీరు చాలా దగ్గర చూస్తుంటారు. దీన్ని కొంచెం బ్రేక్ చేద్దాం. అసలు ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? సింపుల్ గా మీకు చాట్ జీపీటీని తీసుకోండి. దాన్ని ఒకవేళ ఆటోమేట్ మీరు చేయగలిగితే, అంటే మీరు ఏదైనా ఒక పని చెప్తే అదే ఆ పనిని చేయగలుగుతూ డెసిషన్ కూడా తీసుకోగలుగుతుంది అనుకోండి. ఆటోమేట్ తో పాటు ఇది చేయాలి అది చేయాలని ఒక డెసిషన్ మేకింగ్ కూడా
ఉందనుకోండి, అది ఏజెంటిక్ ఏఐ. దీని రిలేటెడ్ గా ఆటోమేషన్ సర్వీసెస్ ని గ్లోబల్ గా ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ నవ్ అనే గ్లోబల్ కంపెనీతో ఇప్పుడు విప్రో వాళ్ళు పార్ట్నర్ అయ్యారు. పార్ట్నర్ అయ్యి ఏం సాధిస్తున్నారు, లైక్ ఏం బిజినెస్ లో అప్గ్రేడ్స్ ఉంటాయి విప్రో రిలేటెడ్ గా 4 డివిజన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి ఐటీ సపోర్ట్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రొక్యూర్మెంట్ లైక్ పర్చేసింగ్ రిలేటెడ్ గా, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా. ఈ 4 పరంగా ఇప్పుడు వీళ్ళు ఈ సర్వీస్ నవ్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఆటోమేషన్ ని తీసుకురాబోతున్నారంట వీళ్ళ క్లయింట్స్ పరంగా. సో దట్ ఏఐ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ అయితే వాళ్ళ వర్క్ ఫ్లో ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆటోమేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు విప్రో దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్సో ఇతర ప్లేయర్స్ వీళ్ళ కాంపిటీటర్స్ తో పోలిస్తే వీళ్ళకి ఏఐ రిలేటెడ్ గా, ఏజెంట్ కి ఏఐ రిలేటెడ్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేసరికి కొంత కాంపిటేటివ్ ఎడ్జ్ కూడా దొరుకుతుంది. కాబట్టి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఐటీ డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా ఎంప్లాయ్ కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, తను ఒక రిక్వెస్ట్ ని రేస్ చేస్తారు, మేనేజర్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఐటీ టీమ్ దాన్ని తీసుకొని ప్రొక్యూర్మెంట్ టీమ్ కి పంపించి మల్టిపుల్ ఈమెయిల్స్ అండ్ ఫాలో అప్స్ తో డెసిషన్ తీసుకోవాలి కదా. కానీ ఇప్పుడు అదే ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ ఆటోమేట్ అయిపోతుంది. లెట్స్ సే ఒక ల్యాప్టాప్ కొనడానికి 10 మెయిల్స్ పెట్టాల్సి వస్తాయి. ఇప్పుడు ఏఐ దానికి రిలేటెడ్ గా ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకొని ల్యాప్టాప్ ని పర్చేజ్ ఆర్డర్ కి పెడుతుంది. ఆల్సో టెలికామ్ ఇండస్ట్రీలో ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసే విధానంలో కూడా ఏజెంటిక్ ఏఐ పనికొస్తుందని. అండ్ సైబర్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ ఆటోమేషన్ లో కూడా ఇష్యూస్ ని ముందుగా డిటెక్ట్ చేసి అటాక్స్ కి ఫాస్టర్ గా రియాక్ట్ అవుతూ గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఫీల్డ్ లో ఏజెంటిక్ ఏఐ తీసుకురావడం కారణంగా విప్రో ఫర్దర్ బిజినెస్ ని ఎన్హాన్స్ చేసుకుంటుందని మార్కెట్ అభిప్రాయపడుతూ స్టాక్ ని వాళ్ళు కొంత రివార్డ్ చేసింది. కానీ వీళ్ళు దీని రిలేటెడ్ గా ఎలాంటి రెవెన్యూ ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, ఎలాంటి క్లయింట్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందన్న ఒక క్లారిటీని అయితే ఇవ్వలేదు. ఆల్సో విప్రో వాళ్ళు గతంలో బైబ్యాక్ ని అనౌన్స్ చేశారా, దాన్ని బోర్డ్ అప్రూవ్ చేస్తుందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది గతంలోనే April 16 అండ్ May 21 కూడా ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా విప్రో వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఏఐ అనగానే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనకి మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఆంథ్రోపిక్ రిలేటెడ్ గా, ఆంథ్రోపిక్ ఇప్పుడు వరల్డ్ లోనే లార్జెస్ట్ వాల్యుబుల్ ఏఐ కంపెనీగా మారింది. $965 బిలియన్ మార్కెట్ క్యాపిటల్. ఎంప్లాయీస్ ఎంత మంది? 5,000. 5 years లో 5,000 ఎంప్లాయీస్ తో $965 బిలియన్. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళకి సుప్రీం కోర్టు వాళ్ళు పాజిటివ్ గా తీర్పునిచ్చారు. గతంలో వీళ్ళు ఫ్రాడ్ అండ్ మ్యానిపులేటివ్ ప్రాక్టీసెస్ ని ఫాలో అయినట్టు వీళ్ళ మీద సెబీ వాళ్ళు అండ్ దెన్ సాట్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ వచ్చాయి కదా, సెక్యూరిటీస్ అప్లైట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి. అండ్ దీని రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు 250 కోట్ల దగ్గరగా కూడా సెబీ వాళ్ళకి కట్టారు ఫర్ ద ఫీ. దాన్ని ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలని ఎంటైర్ ఇష్యూస్ అన్నిటిని కూడా కోర్టు కొట్టివేస్తూ సుప్రీం కోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. రిలయన్స్ పరంగా ఇది మంచి విషయం. బట్ రిలయన్స్ లాంటి మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న దానికి ఈ ఒక డబ్బులేం పెద్ద వాల్యూ యాడ్ చేయదు. కానీ కేసు అయితే క్లియర్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయిన ఓకార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి, సిడిఎస్సిఓ వాళ్ళ దగ్గర నుంచి, ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్రూవల్ వచ్చింది. వీళ్ళ రిలేటెడ్ గా సీరియస్ కండిషన్స్ లో యూజ్ చేసే యాంటీబయాటిక్ జైనిచ్ గురించి మనం వింటూ వస్తున్నాం కదా, దాని రిలేటెడ్ గా డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవల్ అయితే కనిపించింది. మల్టిపుల్ ఫేజెస్ లో దాని రిలేటెడ్ గా పాజిటివ్ డెవలప్మెంట్స్ ని షేర్ చేశారు. ఇప్పుడు అది మార్కెట్ లోకి తీసుకురావచ్చు అనేలా బ్రేక్ త్రూ యాంటీబయాటిక్ రిలేటెడ్ గా పాజిటివ్ డెవలప్మెంట్ మనకి ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వస్తుండేసరికి దీని యొక్క బిజినెస్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో స్టార్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ అయితే బాగా పెరిగింది. ఇది ఒక సీరియస్ యాంటీబయాటిక్. ఫేజ్ 3 లో వాళ్ళకి 89% రెస్పాన్సివ్ రేట్ కనిపించింది మెరోపెనమ్ తో కంపేర్ చేస్తే. ఆల్రెడీ మెరోపెనమే అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్ అన్నమాట. దాంతో కంపేర్ చేస్తున్న హైయర్ రెస్పాన్సివ్ రేట్ కనిపిస్తూ ఉండడం, గ్రామ్ నెగిటివ్ అండ్ కార్బోపెనమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని ఇది ట్రీట్ చేస్తుంది కాబట్టి, ఎక్స్ట్రీమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని కూడా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఇక లాస్ట్ స్టేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ అనమాట ఇది. ఇలాంటి వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. స్పెషల్లీ క్యాన్సర్ అండ్ ఎక్కువ ఏజ్ అవుతున్న పేషెంట్స్ ఉంటారా, వాళ్ళకి వస్తున్న ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా క్యూర్ అవ్వవు. కాబట్టి ఇలాంటి డ్రగ్స్ హైయర్ కాస్ట్ ని అండ్ వీళ్ళే దాన్ని డెవలప్ చేశారు కాబట్టి మోట్ ని వీళ్ళు కలిగి ఉంటారు. ఆల్రెడీ వీళ్ళకి యుఎస్ FDA రిలేటెడ్ గా అండ్ యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా అప్లికేషన్స్ రివ్యూలో ఉన్నాయి. అండ్ అక్కడ కూడా అప్రూవల్ వచ్చిందంటే దీని రిలేటెడ్ గా ఒక గ్రేట్ రెవెన్యూ వీళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ ఓకార్డ్ రిలేటెడ్ గా ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, టాటా వాళ్ళు గతంలో ఉంటున్న టియాగోకి అప్గ్రేడెడ్ వర్షన్ ని రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో పెట్రోల్, సిఎన్జి అండ్ ఈవీ వేరియంట్స్ రిలీజ్ చేశారు. ప్రైస్ అయితే అట్రాక్టివ్ గా ఉంది ఫర్ ద పెట్రోల్, సిఎన్జి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవీ వేరియంట్ కి మల్టిపుల్ ప్రైజెస్ ని వీళ్ళు కోట్ చేస్తూ డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ బిలో 10 lakh కార్లు ఇది ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ గా పెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అండ్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీని కూడా ఇస్తుండడం ఇది కొంత అట్రాక్టివ్ స్పేస్ లోకి అయితే మారుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సేల్స్ బాగా పెరిగి కమింగ్ టైమ్స్ లో బిజినెస్ వస్తే మాత్రం ఇది టాటా మోటార్స్ స్టాక్ రిలేటెడ్ గా డెఫినెట్లీ మంచి వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. ఆల్సో టాటా మోటార్స్ వాళ్ళు చేసిన ఇంకొక అప్డేట్ ఏంటో తెలుసా, ఈవీ ఒక బుకింగ్స్ 2.5 times పెరిగాయట బికాస్ ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతూ ఉండడం. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మీలో ఎవరైనా మీకు దగ్గరలో ఉంటున్న వాళ్ళు ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతుండేసరికి ఈవీ కార్లు కొనడంలో ఇంట్రెస్ట్ చూపించడం గమనించారా? గమనిస్తే చెప్పండి. లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇస్తుండడం, లైఫ్ టైం అంటే దాంట్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఓవరాల్ ఫ్యూయల్ ప్రైస్లు పెరుగుతుండేసరికి ఈవీ ఒక సేల్స్ పెరుగుతుండడం, ఫర్దర్ గా బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాటా మోటార్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. లూపిన్ వాళ్ళకి వాళ్ళ అంకలేశ్వర్ ఫెసిలిటీ ఉంది కదా, దానికి సంబంధించి యుఎస్ FDA వాళ్ళ EIR ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ అప్రూవల్ అయితే లభించింది. వీళ్ళ
వీళ్ళ అంకలేశ్వర్ ఫెసిలిటీ, వీళ్ళ ఫార్మా ఫెసిలిటీ ఉంటున్నది గుజరాత్ లో. ఇన్స్పెక్షన్ జరిగింది మార్చ్ లో, కానీ ఇప్పుడు అప్రూవల్ వస్తుండడం ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్స్పెక్షన్స్ అన్ని. సో దట్ ఇక్కడ తయారయ్యే ప్రొడక్ట్ ఇప్పుడు యుఎస్ కు వెళ్లి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం లూపిన్ కు ఉంటున్నట్టు. ఆల్సో లూపిన్ వాళ్ళు వాళ్ళ ఇంపార్టెంట్ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా డేటాని ఆస్కో లో షేర్ చేశారు. ఆస్కో అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ. మెటాస్టాటిక్ సాలిడ్ ట్యూమర్స్ రిలేటెడ్ గా వీళ్ళు డేటాను షేర్ చేస్తున్నారు. ఇది ఫేవరబుల్ అవుట్కమ్ రిలేటెడ్ టు సేఫ్టీ అండ్ యాంటీ ట్యూమర్ యాక్టివిటీని డిస్ప్లే చేస్తుందనేలా క్యాన్సర్ డ్రగ్ పరంగా వీళ్ళు డేటాని షేర్ చేస్తుండడం కూడా బిజినెస్ పరంగా, ఫార్మా కంపెనీ కదా, క్యాన్సర్ డ్రగ్ అంటే అది ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది ఫేజ్ 1B లో ఉంటున్న డేటాను షేర్ చేస్తున్నారు. కమింగ్ టైమ్స్ లో కూడా మల్టిపుల్ ఫేజెస్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలాంటి మల్టిపుల్ ఫేజెస్ లో కానీ డేటాని పాజిటివ్ గా వీళ్ళు షేర్ చేయగలుగుతుంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఫర్ లూపిన్ అయితే అవుతుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్త బుల్లెట్ 650 ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఫర్ ఎక్స్ షోరూమ్ ఆఫ్ 3,65,000. సో ఐషర్ మోటార్స్ కి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి బిజినెస్ ఇస్తుంటుందో మనకు తెలుసు. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు న్యూ బుల్లెట్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ చేస్తుండడం, కెనాన్ బ్లాక్ అండ్ బ్యాటిల్ షిప్ బ్లూ కలర్స్ లో దీన్ని రిలీజ్ చేస్తూ ట్విన్ 650cc ఇంజన్స్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వీళ్ళు మార్కెట్ లోకి దీన్ని తీసుకొస్తుండడం హై అండ్ బైక్ సెగ్మెంట్ లో వీళ్ళు ఫర్దర్ మార్కెట్ షేర్ గెయిన్ అవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతుంది. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు కూడా ఏఐ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు డేటామాటిక్స్ తో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటూ ఏజెంటిక్ ఏఐ ని యూజ్ చేసి అండర్ రైటింగ్ ని చేయాలనుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. సో అది మెడికల్ రిపోర్ట్స్ ని అనలైజ్ చేసి రిస్క్ ఇండికేటర్స్ ని అసెస్మెంట్ చేసి పాలసీ ఇవ్వాలా లేదా, లేకపోతే ఎలా ముందుకు డెసిషన్స్ తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా థింగ్ ని ఏజెంటిక్ ఏఐ ద్వారా చేయాలని ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఏఐ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఇండస్ట్రీస్ లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. గుడ్ లక్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 52 crore 20 lakhs చేసే డిఫెన్స్ ఆర్డర్ 155 mm ఆర్టిలరీ షెల్స్ రిలేటెడ్ గా లభించిందని, 20,000 యూనిట్స్ ని వీళ్ళు కమింగ్ టైమ్స్ లో 3 months లో సప్లై చేస్తారనేలా గుడ్ లక్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. క్లయింట్ నేమ్ కాన్ఫిడెన్షియల్ గా ఉండడంతో అప్డేట్ చేయట్లేదని చెప్తున్నారు. పీబీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది కదా. కారణం ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ యాశిష్ అండ్ అలోక్ గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన షేర్స్ ని 653 కోట్లకు విలువ చేసే షేర్స్ ని సెల్ చేశారు విత్ డిస్కౌంట్ ఆఫ్ 3.6%. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే వాళ్ళు పెడుతున్న ఫ్లోర్ ప్రైస్ 3.6% డిస్కౌంట్ లో ఉంటుండడం, అది ఓవరాల్ 0.8% ఈక్విటీ సైజ్ అవుతుండడం స్టాక్ లో వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఒకసారి ఇమేజ్ చూడండి. అదాని పవర్, ఇన్ఫోసిస్. ఇక్కడ నుంచి ఒక 2-3 years బ్యాక్ తీసుకువెళ్తే మీ దగ్గర ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ మొత్తాన్ని కొంటారా, లేకపోతే అదాని పవర్ ని కొంటారా? మీకు 2 ఆప్షన్స్ ఇస్తే మీరు ఏం కొనుక్కుంటారు? ఒకవేళ మీకు 2 ఆప్షన్స్ ఈక్వల్ గా పెడితే ఆబ్వియస్లీ ఇన్ఫోసిస్ నే కదా, అది మన పర్సెప్షన్. కానీ వాల్యూ క్రియేషన్ తో కమింగ్ టైమ్స్ లో కంపెనీస్ ఏ రకంగా గ్రో అవుతాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు అదాని పవర్ ఒక వాల్యూ ఇన్ఫోసిస్ కంటే ఎక్కువ ఉంది. కానీ అదాని పవర్ ఒక ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూస్ ని మీరు గమనించండి. అదాని పవర్ ఒక FY26 రెవెన్యూ 54,000 crores, వెరస్ ఇన్ఫోసిస్ ది 1,78,000 crore. అండ్ అదే సేమ్ అదాని పవర్ వాళ్ళకి సంబంధించిన ప్రాఫిట్ 12,800 crores, వెరస్ ఇన్ఫోసిస్ ది 29,440 crores. మరి ఎందుకని ఇన్ఫోసిస్ తో కంపేర్ చేస్తే అదాని పవర్ ఎక్కువ ఉంది? బికాస్ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ అదాని పవర్ లో మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోనే దాని పిఈ కానీ అండ్ గ్రోత్ మెట్రిక్స్ తో దాని యొక్క కమింగ్ టైమ్స్ లో స్టాక్ ఒక ధర కానీ పెరుగుతుందని ప్రెసెంటే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ స్టాక్ ఒక ధరని అండ్ ఆల్సో మార్కెట్ క్యాపిటల్ ని హైయర్ సైడ్ ఉంచింది. సో జస్ట్ ఒక కేస్ స్టడీ లా చెప్పాను, నథింగ్ టు కంపేర్. ఇది ఎలా జరిగింది? లాస్ట్ ఒక సంవత్సరంలో అదాని పవర్ ఒక షేర్ ధర 125% పెరిగితే ఇన్ఫోసిస్ షేర్ ధర 20% పడింది. పవర్ రిలేటెడ్ గా ఇతర ఇండస్ట్రీస్ నుంచి ఉంటున్న డిమాండ్ అదాని పవర్ అలా పెంచితే ఎయిర్ రిలేటెడ్ గా అండ్ వీక్నెస్ ఇన్ ద ఎర్నింగ్స్ ఇన్ఫోసిస్ స్టాక్ ని కిందకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ 2 కంపెనీస్ లో అదాని పవర్ ఎక్కువగాను ఇన్ఫోసిస్ తక్కువగాను కనిపిస్తుంది. ఇది ప్రెసెంట్ కి. బట్ వాట్ నెక్స్ట్? ఇన్ఫోసిస్ వాళ్ళు ఎయిర్ రిలేటెడ్ గా ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ తీసుకొస్తారని, బిజినెస్ లో ఎలా గ్రో చేసుకుంటారు, అండ్ అదాని పవర్ వాళ్ళు ఎలా సస్టైన్ చేసుకుంటారు ఇలాంటి ఎర్నింగ్స్ ని, గ్రోత్ ఎర్నింగ్స్ ని అన్నది కీ మెట్రిక్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టైమ్స్ ఇవి ఎక్కడ ఉంటాయన్నది ఇవి డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ హెచ్బిఎల్ సిస్టమ్స్ వాళ్ళకి 1,714 crore విలువ చేసే కవచ్ ఆర్డర్స్ చిత్రరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని అప్డేట్ చేశారు. సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1,076 crores విలువ చేసే ఆర్డర్స్ 3 years గాను లభించాయని, ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి లభించాయని, డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేశారు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నెక్స్ట్ 5 years లో 2,000 crore దగ్గరగా ఏఐ టెక్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ఫైనాన్సింగ్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ 70,000 కోట్లు విలువ చేసే సబ్మెరైన్ డీల్ ని క్లియర్ చేయడం జరిగింది. ఈ స్పేస్ లో ఉంటున్న ఈ కంపెనీస్ కి ఇది అడ్వాంటేజ్. ఆల్సో ఎనివ్రో ఇన్ఫ్రా వాళ్ళకి 207 crore 47 lakhs విలువ చేసే ఆర్డర్స్ లభించాయని, దీన్ని 30 June లోపు వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారని, ఇది హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా, విండ్ అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్స్ అని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 11% పెరుగుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ, ప్రాఫిట్స్ 80% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. ఎస్, ఎక్సెప్షనల్ గెయిన్ ఈసారి 3.44 crore దగ్గరగా ఉంది. వెరాజ్ లాస్ట్ టైం అది లాస్ అనమాట. లాస్ట్ టైమ్స్ లో మనం కంపేర్ చేసిన నెంబర్స్ కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసి మనం చూసినా సరే నెంబర్స్ మనకి బెటర్ గా ఉంటున్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ గైడెన్స్ FY27 గ్రోత్ గైడెన్స్ ని వీళ్ళు 12.5% దగ్గరగా ఇచ్చారు. విత్ స్ట్రాంగ్ AI-led మొమెంటం, కాన్స్టెంట్ కరెన్సీలో వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతూ
అవుతూ ఆపరేటింగ్ మార్జిన్స్ 18.5 to 17.5 ఇన్ బిట్వీన్ వీళ్ళు మెయింటైన్ చేయగలరని ఎలా హ్యాపీయెస్ట్ మైండ్స్ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. ఓవరాల్ మంచి నెంబర్స్ అండ్ గైడెన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ మేనేజ్మెంట్ కామెంటరీ బ్యాడ్ గా ఉంది. రెవెన్యూ 19% గ్రో అయింది. మార్జిన్ సైడ్ అండ్ ఎబిడా సైడ్ కూడా మార్జిన్ సైడ్ కొంత కాంట్రాక్షన్ ఉంటున్నా, ఆపరేటింగ్ సైడ్ 14% గ్రోత్ అండ్ ప్రాఫిట్ సైడ్ 12% గ్రోత్ మనకు కనిపిస్తుంది. నెంబర్స్ లో స్ట్రాంగ్ డిసప్పాయింట్మెంట్ లేదు, బట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే లాస్ట్ 2 quarters అంటే ఇది Q4 అంతకు ముందు Q3 ఆ 2 quarters లో ఏదైతే గ్రోత్ వచ్చిందో అది ఎక్సెప్షనల్ అని, కమింగ్ టైమ్స్ లో గ్రోత్ కొంత స్లో డౌన్ అవుతుందని, మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ లో కూడా కొంత ఇంపాక్ట్ కనిపిస్తుందని. ఆల్సో ఎక్స్పోర్ట్స్ మీరు లాస్ట్ 9 months ఒక యావరేజ్ చూసారనుకోండి 30% తో ఎక్స్పోర్ట్స్ గ్రో అయ్యాయి. ఈసారి అట్లీస్ట్ 25% నైనా వీళ్ళు అందుకుంటారు అని మార్కెట్ అనుకుంది, కానీ మినిమం 25%, బట్ ఈసారి వీళ్ళు 17 to 18% ఎక్స్పోర్ట్స్ గ్రోత్ నమోదు చేస్తూ ఉండడం కూడా మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేసింది. సో నెంబర్స్ కంటే కూడా మేనేజ్మెంట్ మాట్లాడుతున్న మాటలు కమింగ్ టైమ్స్ లో కొంత వీక్ ఉంటుందని చెప్తున్న మాటలతోనే స్టాక్ అయితే ఇవాళ ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇంట్రెస్టింగ్ డేటాను షేర్ చేస్తాను. రెవెన్యూ 10% పడింది, మార్జిన్స్ డిక్రీజ్ అయ్యాయి 4% దగ్గరగా, 420 basis points దగ్గరగా. దీంతో ప్రాఫిట్ 55% డ్రాప్ అయింది. మార్కెట్ ఆల్రెడీ వీక్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ దానికంటే వీక్ గానే నెంబర్స్ వచ్చాయి. బట్ స్టాక్ ఇవాళ ఇంప్రూవ్ అయింది, బికాస్ రీసెంట్ టైమ్స్ లోనే స్టాక్ లో ఎక్కువ మనం కరెక్షన్ చూస్తూ ఉండడం, నెంబర్స్ కి దీనికి ప్రిపేర్డ్ గానే ఉంటూ ఉండడం, ఇవాళ పడినట్టే పడి కొంత రికవర్ అయితే అయ్యే ప్రయత్నం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అయితే చేసింది. ఇక్కడ మీరు గమనించాల్సింది వీళ్ళ ఆర్ఏసీ సెగ్మెంట్, ఏసీ సెగ్మెంట్ వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో అదే 70% అబోవ్ దగ్గరగా రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడ మీకు 12% దగ్గరగా డ్రాప్ ఉంది. అండ్ వీళ్ళ వాషింగ్ మిషన్ సెగ్మెంట్ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్న, ఎయిర్ కూలర్ సెగ్మెంట్ మాత్రం డౌన్ టిక్కే చేసింది, అంటే కొంత బిలోనే పర్ఫార్మ్ చేసింది. కానీ స్టాక్ ఇవాళ పడ్డాక ఇంప్రూవ్ అవడానికి కారణం ఎల్నినో ఇంపాక్ట్ కారణంగా, ఇది వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో చెప్పింది మేనేజ్మెంట్. ఎల్నినో ఇంపాక్ట్ కారణంగా ఆఫ్ సీజన్ డిమాండ్ లేని టైంలో కూడా ఆఫ్ సీజన్ లో కూడా వీళ్ళకి డిమాండ్ కనిపించే అవకాశం ఉందని, ఎల్నినో కారణంగా టెంపరేచర్స్ ఎలివేటెడ్ గానే ఉంటూ వీళ్ళకి డిమాండ్ ఉంటుందని ఇలా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం. ఆఫ్ సీజన్ డిమాండ్ ఉందనుకోండి, ఇయర్ లో నెంబర్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా. సీజన్ లేని టైంలో కూడా డిమాండ్ ఉందంటే బెటర్ నెంబర్స్ వీళ్ళకి ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి స్టాక్ ఇవాళ మనం కొంత రికవరీని చూస్తున్నాం. భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ కొంత ఎక్కువగానే పడిందా. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గానే ఉంది 26,000 crores తో, బట్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. మీరు గమనిస్తే రెవెన్యూ 78% ఇయర్ లో డౌన్ అవుతూ, మార్జిన్స్ ఫాలో అవుతూ, ప్రాఫిట్ 58% ఇయర్ లో డౌన్ అయింది. ఈ క్వార్టర్ లో లోయర్ ఎగ్జిక్యూషన్ కారణంగా ఇయర్ లో రెవెన్యూ, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయ్యాయని. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి, ఎగ్జిక్యూషన్ డిలేస్ కారణంగా మనకి ఇంపాక్ట్ కనిపించినట్లు అర్థమవుతుంది. ఎక్స్టర్నల్ వెండర్స్ నుంచి రావాల్సిన సప్లైస్ డిలే అవుతూ ఉండడమే ఎగ్జిక్యూషన్ వీక్నెస్ కారణమని. అండ్ ఆల్సో ఇది హైయర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండడం కూడా స్టాక్ కరెక్షన్ ని బూస్ట్ చేసింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.